హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఈ వీడియోలో ఎపిసోడ్ 3 స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఓపెన్ చేస్తే మహాకాల్ చిన్నప్పుడు తన గురూజీతో కలిసి అడవిలో వెళ్తున్నప్పుడు వాళ్ళ గురువుగారు ఈ విధంగా చెప్తూ ఉంటారు. అల్కాపూరిని ఎలాగైనా జయించి వాళ్ళపై ఎలాగైనా ఆధిపత్యం సాధించాలని, అది కేవలం మాయాని పట్టుకుంటే చాలా తేలిగ్గా జరుగుతుందని, తర్వాత తానే రెండవ కుబేరుని అవుతానని వాళ్ళ గురూజీ మహాకాల్తో చెప్తాడు. మహాకాల్ వాళ్ళ గురూజీని ఈ యక్షిణీలు ఎలా పుట్టారో అని అడగగానే అతను పార్వతీదేవి స్వేదం నుంచి 64 మంది యక్షిణీలు పుట్టారని, చివరగా ఉద్భవించినదే మాయా అని, అందుకే ఆమె అతి సౌందర్యవతి, అతి శక్తివంతమైనది అని, ఆమె ఈ అల్కాపూరికి రక్షకురాలుగా ఉంటుందని శిష్యుడికి చెప్తాడు. ఇంతలో వీళ్ళిద్దరూ కలిసి అల్కాపూరి ముఖద్వారానికి చేరుకుంటారు. గురుగారు మరియు మహాకాల్ ఇద్దరూ కలిసి ఆ గుడిలో ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు మాయ వాళ్ళని అడ్డుకుంటుంది. అయితే వాళ్ళని హెచ్చరిస్తుంది. అయినా మాయ మాట వినని గురూజీ ఆ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ ద్వారం తెరిచే ప్రయత్నంలో అతను ప్రాణాలు కోల్పోతాడు. అప్పుడు వెంటనే మాయ అక్కడికి వచ్చి నన్ను బలంతో కానీ భయంతో కానీ ఎప్పటికీ జయించలేరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే చనిపోయిన వాళ్ళ గురువుని చూసి మన మహాకాల్ ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఎలాగైనా సరే ఈ యొక్క అల్కాపూరిని మరియు యక్షిణీలను తన పాదదాసుల్ని చేసుకుంటాను అని. కట్ చేస్తే కృష్ణ వాళ్ళ ఇంటికి మాయా వస్తుంది. అయితే కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాయాని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆమె చెప్పే సమాధానాలకి వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోవడంతో వాళ్ళకి మాయా నచ్చదు. ఇంతలో మాయా నీ పేరెంట్స్ ఎవరు అని అడిగినప్పుడు నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు అంటుంది. వెంటనే కృష్ణని లోపలికి పిలిచి ఎరా కులం గోత్రం లేనిదాన్ని అమ్మా నాన్న లేనిదాన్ని ఎలారా నువ్వు పెళ్లి చేసుకుంటావు, మాకైతే అసలు ఈ సంబంధం ఇష్టం లేదురా అది ఇది అని కృష్ణతో గొడవ పడతాడు. కృష్ణ వాళ్ళ కుటుంబాలని ఒప్పించడానికి చాలా ప్రయత్నిస్తాడు. అయినా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఇంతలో ఆ ఇంట్లోకి జ్వాలాముఖి వస్తుంది. ఆల్రెడీ ఉమనైజర్ అయిన రామారావు, అదే మన కృష్ణ వాళ్ళ నాన్న, ఒప్పేసుకుందాం అని చెప్పేసి తలాడిస్తాడు. సో కృష్ణకు కూడా అతను సపోర్ట్ చేస్తాడు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరో ఏం చేసేది లేక అందరూ ఆ పెళ్లికి ఒప్పుకుంటారు. ఈ ఆనందంతో పెళ్లి కార్డ్స్ పంచుదామని చెప్పేసి అందరికీ పెళ్లి కార్డ్స్ పంచుతూ ఉంటాడు మన హీరో కృష్ణ. వాళ్ళ మేనేజ్మెంట్ మొత్తానికి కూడా కార్డ్స్ పంచుతాడు. అలానే ఈ పెయింటింగ్ వేసిన మహాకాల్కి కూడా కార్డు ఇవ్వాలి అనుకుంటాడు. వెంటనే మహాకాల్ ఇంటికి వెళ్తాడు కార్డు ఇద్దామని. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మన మాయా పెయింటింగ్ చూసి ఆశ్చర్యపోతాడు. ఇంతలో వెనక నుంచి మన మహాకాల్ వస్తాడు. ఎవరు మీరు అని అడిగితే, సార్ నేను ఇలాగా నా పెళ్ళి అవుతుందండి, మీరు మా పెళ్ళికి తప్పకుండా రావాలని చెప్పేసి కార్డు ఇస్తాడు. సరే నేను వస్తానులే అని వెళ్ళిపోతాడు. కానీ ఏదో మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికి మహాకాల్ పైన ఒక చనిపోయిన శవంతో పక్కన పురులేవో పెట్టుకొని తాంత్రిక పూజలు ఏవో చేస్తుంటాడు. అది చూసి భయపడిపోయిన కృష్ణ వెంటనే భయంతో మాయ దగ్గరికి వెళ్తాడు. ఏం జరిగింది అని మాయ అడగగానే సో అప్పుడు ఇదంతా కూడా చెప్తాడు. అయితే కృష్ణ చెప్పినవంతా చూసి తానే మహాకాల్ అనుకొని అలాంటి వాడు మన పెళ్ళికి వస్తే అరిష్టం అని చెప్పేసి తను అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసి వెంటనే జ్వాల దగ్గరికి వెళ్తుంది. జ్వాల దగ్గరికి వెళ్ళి జ్వాలకి మొత్తం జరిగిన కథ అంతా కూడా చెప్తుంది. జ్వాల ఇలా మహాకాల్ ఇలా తాంత్రిక పూజ మొదలు పెట్టాడు, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకొని వెళ్ళకపోతే అది మన ఉనికికే ప్రమాదం అనే విషయాన్ని చెప్తుంది. పూజ ఎంత నిష్టతో చేస్తున్నా సఫలం అవ్వకపోవడంతో ఏమైంది అన్న ఆలోచనలో పడతాడు మన మహాకాల్. ఆ చిరాకులో ఉండేటప్పుడు అక్కడ వాడిపోయిన పువ్వును చూసి వెంటనే తన శిష్యుల్ని పిలిచి కోపంతో అరుస్తాడు. ఇక్కడికి మాయ వచ్చినా సరే మీరెవరు ఎందుకు నాకు చెప్పలేదు అని. వెంటనే అక్కడ ఉన్న ఆ పువ్వుని తీసుకొని మాయ ఎక్కడ ఉన్నదో కనిపెడతాడు. అయితే అప్పటికే ఇక్కడ పెళ్ళి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మహాకాల్ వచ్చేసరికి మహాకాల్ రాకను గమనించిన మాయ వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్ళి, కృష్ణ వాడు ఇక్కడికి వచ్చేసాడు, అయితే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మనం ఖచ్చితంగా ఇక్కడ నుండి పారిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి మాయ కృష్ణతో అంటది. అయితే ఇంకా చేసేది ఏమీ లేక మాయ మాటకి విలువనిచ్చి ఇద్దరు కలిపి పారిపోయి శివాలయంలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారు. అయితే అక్కడ జ్వాలాముఖి మన మహాకాల్కి దొరికిపోతుంది. వెంటనే మహాకాల్ తనని చాలా ఇబ్బంది పెడతాడు. తను ఎక్కడున్నదో చెప్పమని చెప్పేసి జ్వాలాని చాలా ఇబ్బంది పెడతాడు. వెంటనే తను అక్కడున్న మ్యాప్ చూపిస్తుంది. ఆ మ్యాప్ తీసుకొని మాయాని వెతకడం కోసం అని చెప్పేసి మహాకాల్ వెళ్తాడు. మహాకాల్కి ఏమర్థం అవుతుంది అంటే తను ఒక మాయా ద్వీపంలోకి అడుగు పెట్టాను, తన్ని జ్వాలాముఖి మోసం చేసింది అని. ఈ సమయంలోనే కృష్ణ మరియు మాయా కలిసి శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి తర్వాత ఏమైంది, మహాకాల్ ఆ యొక్క మాయా అరణ్యం నుంచి బయటపడ్డా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో పాటు జెన్యూన్ మరియు హానెస్ట్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.